ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. తనుజ బర్నీ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఇక తనుజ బర్నీని అంటుంది, నాన్న ఆ రోజు నువ్వు నన్ను ఏదైతే నామినేషన్ చేసావో ఆ టైంలో నువ్వు అన్నావు కదా ఒక మాట, నేను ఎలా బయటికి వెళ్ళానో నువ్వు కూడా అలానే బయటికి వెళ్తే తెలిసి వస్తుంది అంటూ నువ్వు నన్ను ఆ పాయింట్ చెప్పి నామినేషన్ చేసావు కదా నాన్న. నేను ఒకవేళ బయటికి వెళ్ళిపోవడానికి నేను ఎంత కష్టపడి గేమ్ ఆడుతున్నానో నీకేం తెలుసు నాన్న అంటూ తనుజ బర్నీని అడిగింది. అయితే బర్నీ అంది, ప్రతి ఒక్కరు బాండింగ్ అంటున్నారు కాబట్టి నేను నీకు అలా చెప్పాల్సి వచ్చింది. ముఖ్యంగా నేను నిన్ను నామినేషన్ చెయ్యకపోవడంతో నీకు నాకు ఏదో పెద్ద బాండింగ్ క్రియేట్ చేసేసి నీ గేమ్తో పాటు నా గేమ్ను కూడా చెడదొబ్బేశారు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్, బయట ఉన్న ఆడియన్స్ కి తెలియజేసేలాగా. సో అందుకే నీకు నాకు గాని దివ్యకి నాకు గాని ఎలాంటి బాండింగ్ లేదని నిరూపించడానికే నేను నిన్ను నామినేషన్ చేశాను అంటూ తనుజకి ఎక్స్ప్లెయిన్ ఇచ్చాడు బర్నీ. ఏది ఏమైనా నాన్న, నాతో ఉన్నంతసేపు కూడా మీకు బాగానే ఉంది. ఎప్పుడైతే దివ్య వచ్చిందో అప్పుడే మీ గేము బాగా తగ్గిపోవడంతో అప్పుడే మీరు ఎలిమినేట్ అయ్యారు తప్ప నాతో ఉండటం వల్ల మీకు ఎలాంటి ఇది జరగలేదు కదా. నష్టం అంటే అది నేను ఒప్పుకుంటాను. ఏది ఏమైనప్పటికీ నేను హౌస్లో ఉండి బయటికి వెళ్ళొచ్చిన తర్వాత నువ్వు చాలా మారిపోయావు తనుజ. అప్పటికి ఇప్పటికీ కూడా అంటే నేను చూసిన తనుజ వేరు, ఇప్పుడు నేను చూస్తున్న తనుజ వేరు. అంటే నానా, నేను ఎప్పుడు కూడా మారను, ఎప్పుడు ఒకలాగే ఉంటాను. అది మీరు చూసే చూపు బట్టే మీకు అర్థమవుతుంది అంటే లేదు నాకంతా తెలుసు. నువ్వు ఆఖరికి టాస్క్లు ఆడుతున్నప్పుడు కూడా నేనొచ్చి నీతో మాట్లాడుతున్నాను తప్ప, నేనొచ్చి నిన్ను హట్ చేసుకుంటున్నాను తప్ప నువ్వు వచ్చి నాకు హగ్ ఇచ్చింది లేదు, నువ్వు నాతో అంతగా కూడా మాట్లాడట్లేదంటూ భరణి తన బాధను వ్యక్తపరుస్తున్నాడు తనుజ దగ్గర. మరి మొత్తానికి తనుజ దగ్గర భరణి సేఫ్ గేమ్ ఆడుతున్నాడా లేకపోతే భరణి తనుజ విషయంలో జెన్యూన్ గా ఉన్నాడా అనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.